టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగన్స్ ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. హరణ్య అనే అమ్మాయితో గతేడాది నవంబర్ 27న గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ కెరీర్ కు కొంచెం గ్యాప్ ఇచ్చిన రాహుల్ మ్యారేజ్ తర్వాత ఫుల్ గా చిల్ అవుతున్నారు. తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్ కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సింగర్ రాహుల్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలపై నెట్టింత రచ్చ మొదలైంది. కొంచెం డబ్బులు రాగానే బట్టలన్నీ విప్పేసి ఏదో సోషల్ మీడియాలో స్టేటస్ చూపించుకోవడమేంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు కొంచెం తగ్గించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ఈరోజు మీకు ఇది ఫ్యాషన్ అవ్వచ్చు, కానీ రాబోయే రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలతో ఇబ్బందులు పడతారని అంటున్నారు. మీకంటూ సభ్యత, సంస్కారం ఉందా తమ్ముడు అంటూ రాహుల్పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మీ హనీమూన్ ఫోటోలు మేము చూసి ఎంజాయ్ చేయాలా అంటూ సోషల్ మీడియా వేదికగా సిప్లిగన్స్కు చురకలంటిస్తున్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడండి, ఇలాంటి పనుల కోసం కాదని రాహుల్కు సూచిస్తున్నారు. రాహుల్ జర్నీ విషయానికి వస్తే ఇతడు పక్కా హైదరాబాదీ కుర్రాడు. చిన్నప్పటి నుంచే సంగీతం అంటే పిచ్చి. ఓ పక్క తండ్రికి సాయంగా బార్బర్ షాప్లో పనిచేస్తూనే మరోపక్క సంగీతంలో శిక్షణ తీసుకునేవాడు. సినిమాలో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. అవే అతనికి ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. తెలుగు బిగ్ బాస్ 3వ సీజన్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటు నాటు సాంగ్ అతనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.